మద్యం కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ను అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రమ్య, ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా మద్యం ముడుపుల కేసులో A38 నిందితుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారని ఇటు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గత ఎన్నికల సమయంలో మద్యం ముడుపులకు సంబంధించిన నగదును ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులకు ఆ నగదును చేరవేయటంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారని, కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నగదును హైదరాబాదు, బెంగళూరు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నగదును తీసుకువచ్చి కొందరు ప్రజాప్రతినిధులకు, తిరుపతి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు పంచేందుకు వాటిని రవాణా చేయటం, అదేవిధంగా ఇక్కడ తాడేపల్లిలో ఒక డెన్ను కూడా ఏర్పాటు చేశారని, అక్కడ నగదు కొంత స్టాక్ చేశారని ఇటు వాదనలో వినిపించారు. సిట్ అధికారులు దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారన్నారు. గత ఎన్నికల్లో తనిఖీల్లో భాగంగా సుమారు 8 కోట్ల రూపాయలు ఇటు చిల్లకల్లు చెక్ పోస్ట్ వద్ద ఆ రోజు పట్టుకున్నారని, అది కూడా చెవిరెడ్డికి సంబంధించి, చెవిరెడ్డి రవాణా చేస్తున్న నగదేనని ఇటు న్యాయవాది కోర్టుకి తెలిపారు. మరోవైపు తాజాగా చెవిరెడ్డికి సంబంధించిన కంపెనీలు కొన్నిట్లో తనిఖీలు చేసిన నేపథ్యంలో ఆయన బంధువుల కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. సిట్ అధికారులు సుమారు 2-3 రోజుల పాటు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేయగా సుమారు 5-6 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు కొన్ని బోగస్ కంపెనీలుగా సిట్ గుర్తించినట్టు తెలుస్తుంది. అందులో నుంచి అనుమానాస్పద లావాదేవీలు కొన్ని గుర్తించారు. దానికి సంబంధించి డాక్యుమెంట్లు కూడా వాళ్ళు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని కోర్టుకి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది చాలా కీలక దశలో ఉంది. ఆ షెల్ కంపెనీల ద్వారా నగదు అంతిమ లబ్ధిదారుడికి చేర్చేందుకు ఇందులో ప్రముఖ పాత్ర పోషించారని, దాన్ని ఇంకా పూర్తిగా వాటిని క్రోడీకరించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం కేసు చాలా కీలక దశలో ఉన్న క్రమంలో ఈ పిటిషనర్ కు బెయిల్ మంజూరు చేయటం అనేది దర్యాప్తు పైన తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇందులో ఉన్నటువంటి సాక్షులు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టుని కోరారు. మరోవైపు ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది ఇప్పటికే ఆయన చాలా రోజుల నుంచి ఈ కేసులో జైల్లో ఉంటున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారని, అదేవిధంగా ఈ నగదుకి, మద్యం ముడుపుల నగదుకి చెవిరెడ్డికి సంబంధం లేదు, కేవలం రాజకీయ కక్షతో కారణంగానే ఈ విధంగా కేసు నమోదు చేశారని కోర్టుకి తెలిపారు. అయితే ఈ 2 వాదనలు ఉన్నటువంటి ఏసీబీ కోర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రమ్య, ధన్యవాదాలు జయప్రకాష్.